హలో ఫ్రెండ్స్, మనం భద్రకాళి టెంపుల్ని అయితే చూస్తున్నాం కదా. ఇగోండి, క్యూ అనేది బయట సైడ్కి పెట్టేశారనమాట. చూడండి, అమ్మవారి దేవి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని గుడి అయితే ఈ విధంగా అలంకరించడం అయితే జరిగింది. చూడండి, క్యూ పద్ధతి ద్వారా లోపలికి వెళ్ళడం అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ పాప దాటుతుందిగా, అవన్నీ దాటుకొని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళగానే అమ్మవారి వాహనమైన న్యూ పద్ధతి అయితే పెట్టారు. ఇక్కడ కూడా అంటే దర్శనానికి ఒక్కొక్క రేట్ అయితే పెట్టారనమాట. ఇగోండి, ఇలా లోపలికి వచ్చాం మనము. అమ్మవారి లోపలికి రాగానే చూడండి, అమ్మవారి ధ్వజస్తంభం అయితే మనకు దర్శనం ఇస్తూ ఉంటుంది. ముందుగా అమ్మవారి వాహనం కూడా ఇస్తూ ఉంటారు. ఇక్కడ దీపం పెట్టి లోపలికి రావాల్సి ఉంటుంది, కానీ దీపం అనేది అటు సైడ్ పెట్టారు ఈసారి. చూడండి, అమ్మవారి వాహనం దాకా చూసాం కదా.